లబ్ధిదారులు ఎవరు, మన ఏదైనా పథకాలు వచ్చిన ఆ పథకాల లబ్ధిదారులు ఎవరు, అవన్నీ తెలుసు. తన సొంత మనుషులకి ఇచ్చుకున్నారు. ఆ దాని నుంచి నాకు ఐడియా ఉంది. క్రెడిట్లు ఉన్నాయి ఏ కన్నా అనేది డాటా తీయాల్సి వస్తుంది. ఎందుకంటే 100% లేఅవుట్ లేనప్పుడు జీపీకి 10% ల్యాండ్ ఇచ్చారు. అప్పుడు నేను వార్డ్ మెంబర్ ఉంది కదా, 100 కోట్లు మీరు చూసి మీరే తీసుకొచ్చినట్టుంటే ప్రూఫ్ ఉంటుంది కదా. వాళ్ళు వేసినారు. ఇప్పుడు ఎక్కడెక్కడైతే రోడ్లు వేసినారో అక్కడ ఇనాగ్రేషన్స్ ఉంటాయి, అక్కడ స్టోన్స్ ఉంటాయి. ఇనాగ్రేషన్స్ ఎవరైతే బునాది వేసినప్పుడు టెంకాయ కొట్టింది ఎవరు, అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి. వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. ఇప్పుడు మనం 49th వార్డు కార్పొరేటర్ అభ్యర్థి బారాసా కార్పొరేటర్ అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి దగ్గర ఉన్నాము. అయితే ఈరోజు ఆదివారం, రేపటికి ప్రచారంలో చివరి రోజు. అయితే ఈ గత 7-8 రోజులుగా వాళ్ళు ఏమేమి ప్రచారం చేస్తున్నారు, కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి, ఒకవేళ వీళ్ళు గెలిస్తే ఆ సమస్యలను ఎలా తీర్చబోతున్నారో ముందు మనం హర్షవర్ధన్ రెడ్డిని అడుగుదాం. నమస్తే అండి, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్. నమస్కారం అండి. సార్, ఇప్పుడు కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలు ఏంటి, మీరు గెలిస్తే సమస్యలను ఎలా తీరుస్తారు? మా కాలనీలో ప్రధాన సమస్య ఫస్ట్ రేషన్ కార్డు. ఇక్కడ మా రేషన్ షాప్ లేదండి మా దగ్గర. మా మహిళలు ఎంతో దూరం వెళ్ళి రేషన్ షాప్ దగ్గర పోయి తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. ఫస్ట్ ఇక్కడ నేను వచ్చిన వెంటనే ఫస్ట్ మా ఏరియాలో ఒక రేషన్ షాప్ తీసుకొని వస్తాను. తర్వాత రెండోది వచ్చేసి అంగన్వాడీలకు వాళ్ళకి ఓన్ బిల్డింగ్లు లేవు. కొన్ని ఎక్కడైతే గవర్నమెంట్ ప్లేసెస్ ఉన్నాయో అవి కొన్ని కబ్జా అయినవా, మరి ఎక్కడ ఎవరిదే ఉందో అవి వెలికి తీసి మా మహిళా మండలి వాళ్ళకు గ్రూప్ వాళ్ళకి ఒక గ్రూప్ కట్టి మహిళా సమైక్య భవనం కానీ ఇక అట్లే అంగన్వాడీ స్కూల్కి ఓన్ బిల్డింగ్ ఉండాలని, అది కంపల్సరీ నా పీరియడ్లో చేయాలనేది నా ముఖ్య ఉద్దేశం అండి. 49వ డివిజన్లో మున్సిపల్ జీపీ ల్యాండ్స్ ఉన్నాయి కదా, ఆ జీపీ ల్యాండ్స్ కూడా కబ్జా అయినాయి, అన్యాక్రాంతం అయినాయి కదా, దాని మీద మరి మీరు ఏ విధంగా పోరాడబోతున్నారు? అవి ఇంతకుముందు జీపీ ఉన్నప్పుడు ఉన్నాయండి, నాకు ఐడియా ఉంది. అయితే అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ఏం కదా అనేది ఇప్పుడు డాటా తీయాల్సి వస్తుంది. ఎందుకంటే 100% లేఅవుట్ లేనప్పుడు జీపీకి మాకు 10% ల్యాండ్ ఇచ్చారు. అప్పుడు నేను వార్డ్ మెంబర్ ఉండి. అయితే ఇప్పుడు ఎక్కడ అవి కనిపించట్లేదు. ఆ పాత రికార్డ్స్ ప్రకారంగా అవి బయటికి తీయాలి. అవి ఎవరు హ్యాండ్ ఓవర్లో ఉన్నాయో దాన్ని మొత్తం తీసేసి అక్కడ మన మహిళా మండలాలకు కానీ అంగన్వాడీలకు కానీ ఇంకేదైనా మన సొసైటీలకు సంబంధించి బిల్డింగ్లు కట్టించుకుంటే ఇక్కడ మా ఏరియాలో ఉన్న ప్రోగ్రామ్ చేయాలన్నా, మహిళలు ఏమైనా చేయాలంటే ఏం లేవు అనమాట. ఇక్కడ గవర్నమెంట్కి సంబంధించిన ఒక రూమ్ కానీ బిల్డింగ్ ఏమీ లేవు. అది ఒకటి చేయాలి. ఇక ఈ రేషన్ షాప్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మా వాళ్ళకి రేషన్ షాప్ చాలా ఇంపార్టెంట్ ఉంది ఏరియాలో, అది కూడా చేద్దామని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ మెయిన్ ప్రధానంగా మీరు ఒక 40 సంవత్సరాలుగా కేబుల్ ఆపరేటర్, ఇక్కడ ఒక సిటీ కేబుల్ ఆపరేటర్. సో మీ కస్టమర్ల సాధకాలు అంటే వినియోగదారుల సాధక బాధకాలు తెలుసు, ఇచ్చినవి చూశారు, ఈయనని చూశారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో 5 సంవత్సరాలు శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా ఉన్న కాలం నుంచి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాలంలో ఉన్నారు. అయితే దీన్ని మీరు అంటే శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవడానికి కారణాలు ఏంటి, ఇప్పుడు మీరు గెలవడానికి శ్రీనివాస్ గౌడ్ మీకు ఏ విధంగా సహాయం చేస్తున్నారు, మీ కార్యకర్తలు ఎలా మిమ్మల్ని ఆదరిస్తున్నారు? ముందు తీసుకుంటే మా ఏరియాలో ఎక్కడ రోడ్లు అనేది కాదు కదా, మొత్తం ఏరియాలో నాకు తెలిసి ఒక 2 సిసి రోడ్లు ఉండొచ్చు. అసలు ఏరియాలో సిసి రోడ్లు అనేవి లేవు. మా ఏరియా ప్రజలందరూ తెలుసు, ఒక ఆటో రమ్మంటే ఉదయం పూటనే రాకుండా, ఇక నైట్ సంగతి దేవుని ఉదయం పూటనే మా ఏరియాకి రాకుంటే 2014 తర్వాత శ్రీనివాస్ గౌడ్ అనే ఎమ్మెల్యే అయిన తర్వాత, ముఖ్యంగా మరీ మినిస్టర్ అయిన తర్వాత ఇంత బ్రహ్మాండమైన నిధులు తీసుకొని వచ్చిండు. ఎటు చూసిన రోడ్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఉన్న వాళ్ళు అంటున్నారు మేమే తీసుకొచ్చాం, వాళ్ళు కాదు తీసుకొచ్చింది, ఇచ్చింది శ్రీనివాస్ రెడ్డి అన్న. ఇంకోటి ఇక్కడ ఏది మన మొన్న అన్న ఎలక్షన్స్ లాస్ట్ మూమెంట్లో 100 కోట్లు అయితే మామూలు పట్టణానికి తీసుకొచ్చిండు. ఆ నిధులకి వెళ్ళే మొత్తం ఆ ఏరియాలో ప్రతి ఎటు చూసినా కూడా రోడ్లు వేపించారండి. అయితే ఆ 100 కోట్లు తెచ్చింది మేమే అని కాంగ్రెస్ అధికారంలో వచ్చినా కానీ ఇచ్చినామంటున్నారు. అవునండి, అది ప్రూఫ్. ముందు తీసుకుంటే మా ఏరియాలో ఎక్కడ రోడ్లు అనేది కాదు కదా, మొత్తం ఏరియాలో నాకు తెలిసి ఒక 2 సిసి రోడ్లు ఉండొచ్చు. అసలు ఏరియాలో సిసి రోడ్లు అనేవి లేవు. మా ఏరియా ప్రజలందరూ తెలుసు, ఒక ఆటో రమ్మంటే ఉదయం పూటనే రాకుండా, ఇక నైట్ సంగతి దేవుని ఉదయం పూటనే మా ఏరియాకి రాకుంటే 2014 తర్వాత శ్రీనివాస్ గౌడ్ అనే ఎమ్మెల్యే అయిన తర్వాత, ముఖ్యంగా మరీ మినిస్టర్ అయిన తర్వాత ఇంత బ్రహ్మాండమైన నిధులు తీసుకొని వచ్చిండు. ఎటు చూసిన రోడ్లు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఉన్న వాళ్ళు అంటున్నారు మేమే తీసుకొచ్చాం, వాళ్ళు కాదు తీసుకొచ్చింది, ఇచ్చింది శ్రీనివాస్ రెడ్డి అన్న. ఇంకోటి ఇక్కడ ఏది మన మొన్న అన్న ఎలక్షన్స్ లాస్ట్ మూమెంట్లో 100 కోట్లు అయితే మామూలు పట్టణానికి తీసుకొచ్చిండు. ఆ నిధులకి వెళ్ళే మొత్తం ఆ ఏరియాలో ప్రతి ఎటు చూసినా కూడా రోడ్లు వేపించారండి. అయితే ఆ 100 కోట్లు తెచ్చింది మేమే అని కాంగ్రెస్ అధికారంలో వచ్చినా కానీ ఇచ్చినామంటున్నారు. అవునండి, అది ప్రూఫ్ ఉంది కదా. 100 కోట్లు మీరు చూసి మీరే తీసుకొచ్చినట్టుంటే ప్రూఫ్ ఉంటది కదా. వాళ్ళు వేసిన ఇప్పుడు ఎక్కడెక్కడైతే రోడ్లు వేసినారో అక్కడ ఇనాగ్రేషన్స్ ఉంటాయి, అక్కడ స్టోన్స్ ఉంటాయి. ఇనాగ్రేషన్స్ ఎవరైతే బునాది వేసినప్పుడు టెంకాయ కొట్టింది ఎవరు, అక్కడ శిలాఫలకాలు ఉన్నాయి, అవన్నీ సీనాలు చేసినవి.
అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఓన్లీ ఫేక్ జీవో తీసుకొచ్చేసి నిధులు లేని దానికి జీవో తీసుకొచ్చేసి శిలాపలకాలు వేసిపోయారు ఓట్ల కోసం అంటున్నారు. ఫేక్ జియో తీసుకొచ్చినట్లయితే అదే అమౌంట్ అదే ఎట్లా వస్తుందండి? మేము ఏదైతే అమౌంట్ ఉంటున్నామో ఆనాడు శిలాఫలకాలు వేసినాము, టెంకాయలు కొట్టినాము, ఏరియాలో ఉన్న పెద్ద ఉన్న ప్రజలందరూ వచ్చి చూసినవే, అందరూ అడిగినారు ప్రతి సందులో ఈ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం ఉంది అంటే అన్న ఆ రోజు ఇచ్చిన దాని ప్రకారంగానే వర్క్ అయ్యింది. అయితే మీకన్నా ముందే మేము మేము రాము అని ఊహించుకొని చేసింది కాదు కదా. మీరు సరే ఆ 100 కోట్ల నిధుల తర్వాత ఇప్పుడున్న ఎమ్మెల్యే అవుతున్నారు, మీరు ఏడా తీసుకొచ్చారు. ఈ గత 2.5 సంవత్సరాలు మీరు అయితే 2 సంవత్సరాలు చేసారు ఇప్పటివరకు కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ నిధుల తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా వచ్చినాయా మా వీధికి? ఇంతవరకు ఏం రాలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జీరో. అందులో కొన్ని అన్ఎక్సెప్టబుల్ డైరెక్ట్ వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి. అవి కూడా ఎవరికి పోయినాయో గల్లీ ప్రజలకు అందరికీ తెలుసు. ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు ఎవరు, మన ఏదైనా పథకాలు వచ్చినా ఆ పథకాల లబ్ధిదారులు ఎవరు, అవన్నీ తెలుసు. తన సొంత మనుషులకి ఇచ్చుకున్నారు. దాని నుంచి మైనస్ అయ్యి సీనన్నకు వీళ్ళు ఎవరైనా నమ్ముకున్నారు, మీరు నమ్మించి మోసం చేసి ఈరోజు వేరే పార్టీలకు మారి మళ్ళీ అన్నీ మేమే తెచ్చినామని చెప్పి మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు అనమాట. అంటే మీరు ఇచ్చిన వాళ్ళ పేరు కరెక్ట్ చెప్పాలి. ప్రజలకు కూడా తెలుసు, ప్రజలకు కూడా తెలుసు ఎవరు ఇచ్చిన నిధులు, ఎవరు ఆయంలో వచ్చినాయి, ఇప్పుడు ఉన్నాయనే ఆయంలో ఏమొస్తున్నాయి, అంత ప్రజల వ్యతిరేకత కూడా కనిపిస్తుంది. మేము ప్రచారానికి వెళ్తున్నాం కదా, ప్రజలకు మేము వివరించడానికి కదా ప్రజలు చెప్తున్నారు మాకు, అన్న ఇదంతా మాకు తెలుసు, సీన్ అన్నది మేము ఎంతో పొరపాటు చేసినాము, ఈరోజు అనుభవిస్తున్నాం. మాకు అది ఇంకా 2 సంవత్సరాలు మేము అనుభవించాలి, తప్పదు మేము చేసిన తప్పుకి. ఈసారి సీనన్న అత్యధిక మెజారిటీతో తీసుకొని వస్తామన్నారు. ఇప్పుడు మీరే ఉన్నారు ఇక్కడ ట్యాంక్ బండ్ కానీ, మా ఏరియా ప్రజలు ఇప్పుడు ఆ ట్యాంక్ బండ్ బ్రహ్మాండంగా ఉదయం పూట అందరూ మార్నింగ్ వాక్ వెళ్తున్నారు. అప్పుడు మంచిగా ఉండే ఆ ట్యాంక్ బండ్ది. ఈ రోజు ఎట్లా ఉందంటే అన్ని ఏమంటారు తిరిగే విధంగా ఘోరంగా ఉంది. అది చూసే మాకే బాధ. ఎంతో మంది అంటారు అరే అదే సీనన్న ఉండింటే ఈ రోజు దీని పరిస్థితి ఒక విధంగా ఉండేది. ఈరోజు ఎంత మాకు దగ్గరలో పక్కన మాకు ఈవినింగ్ టైంలో జాబ్ చేసుకొని వచ్చో లేకపోతే బిజ్ చేసుకొచ్చినా కూడా ప్రశాంతంగా పోయి చెరుకట్ట మీద ఉండి తిరిగి ఒక టైంపాస్ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మా దగ్గరనే ఉండే అనమాట. మా దాని నుంచి వేరే వేరే వాళ్ళు వచ్చి మా దగ్గరికి వస్తే కూడా ప్రజలకు ఉపాధి కూడా అవుతుంది. కొంతమందికి టీ బాయ్ పెట్టుకోవడమో లేకపోతే వేరే బిజినెస్ చిన్న బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళు కూడా మా ఏరియాలో పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఒక ఉపాధి అవుతుండే. ఈరోజు అది కూడా లేకుండా అయిపోయింది. అయితే మంచిగా ఉండే ఒక ట్యాంక్ బండ్ది. ఈ రోజు ఎట్లా ఉందంటే అన్ని ఏమంటారు తిరిగే విధంగా ఘోరంగా ఉంది. అది చూసే మాకే బాధ. ఎంతో మంది అంటారు అరే అదే సీనన్న ఉండింటే ఈ రోజు దీని పరిస్థితి ఒక విధంగా ఉండేది. ఈరోజు ఎంత మాకు దగ్గరలో పక్కన మాకు ఈవినింగ్ టైంలో జాబ్ చేసుకొని వచ్చో లేకపోతే బిజ్ చేసుకొచ్చినా కూడా ప్రశాంతంగా పోయి చెరుకట్ట మీద ఉండి తిరిగి ఒక టైంపాస్ ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు. మా దగ్గరనే ఉండే అనమాట. మా దాని నుంచి వేరే వాళ్ళు వచ్చి మా దగ్గరికి వస్తే కూడా ప్రజలకు ఉపాధి కూడా అవుతుంది. కొంతమందికి టీ బాయ్ పెట్టుకోవడమో లేకపోతే వేరే బిజినెస్ చిన్న బిజినెస్ పెట్టుకుంటే వాళ్ళు కూడా మా ఏరియాలో పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఒక ఉపాధి అవుతుండే. ఈరోజు అది కూడా లేకుండా అయిపోయింది. అయితే అభ్యర్థి మనోగతం మేము తప్పకుండా తెలుస్తున్నాం. గతంలో 100 కోట్లకు జీవో తీసుకొచ్చింది, శిలాఫలకాలు వేసింది, అభివృద్ధి చేసింది శ్రీనివాస్ గౌడే. ఎవరైతే కాంగ్రెస్ తెచ్చిందని చెప్తున్నారో జీవోలు ఉంటే చూపించామని అంటున్నారు. అలాగే తెలంగాణలో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ఎంత ఫేమసో మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న ట్యాంక్ బండ్ కూడా అంత సుందరీకరణ చేయడానికి శ్రీనివాస్ గౌడ్ కృషి చేశారు. అయితే వాళ్ళ అధికారం కోల్పోయి కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని కళాహీనం అయిపోయిందని చెప్పారు. అయితే అదే ట్యాంక్ బండ్ పైన ఆ పైపులు చెదలబట్టిపోయాయి, పాడైపోయాయి అనే వార్తని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తొలిసారి వెలుగులోకి తీసుకొచ్చింది JCL న్యూస్ టీవీ మాత్రమే. వెంటనే మున్సిపాలిటీ స్పందించి వాటికి ఆరెంజ్ కలర్ పెయింట్ వేయించారు. ఆ విజయాన్ని కూడా JCL న్యూస్ టీవీ కూడా మేము తెలియజేస్తా ఉంది. అయితే హర్షవర్ధన్ రెడ్డి ఒకటే మాట చెప్తా ఉన్నారు, అభివృద్ధి చేసింది మేమే, ఇప్పుడు అభివృద్ధి చేయబోయేది కూడా మేమే. అలాగే మా దగ్గర ఉన్న జీపీ ల్యాండ్లు ఏమైనాయి, ఎవరికి అర్హులకు కాకుండా అనర్హులకు డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చారో, ఇందిరమ్మ ఇల్లు ఎవరికి ఇచ్చారో వాటి మీద పోరాడతామని అంటున్నారు. కెమెరామెన్ మహేష్తో జయపాల్, JCL న్యూస్ టీవీ, మహబూబ్ నగర్ 49 డివిజన్.